ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దిన వాగ్దానముగా దేవుడిచ్చిన వాగ్దానముగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ఇది నా వాగ్దానముగా తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చిన బహుమానమే. కాబట్టి సుఖం అనుభవించేటువంటి లేక సంతోషాన్ని అనుభవించేటువంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించటానికి మనము ఎంత మన కష్టార్జితాన్ని అనుభవించిన, అందుకే మనకు 128వ కీర్తనలో చెప్తాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించుతావు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారమై ఉన్నప్పుడు ఆ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించుతావని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానంతో కూడా అదే మాట చెప్తున్నారు. తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. కాబట్టి దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందే వారంగా ఉండాలంటే మనము దేవునికి లోబడి జీవించే వారంగా ఉండాలి. మనము కాలగతులకు లోబడిన వాళ్ళమనే వాస్తవము మన జీవించినంతకాలం సంతోషించాలనుకోవడం మంచిదే. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మితిమీరిన దుఃఖాన్ని, శ్రమని మనల్ని అప్పగించుకోవడం, అలాగే తప్పు అది. ఇంకా మితిమీరిన వినోదాల్లో విలాసాల్లో మునిగిపోవడం, ఇది కూడా తప్పే. కాబట్టి ఈ తప్పు మనం చేస్తున్న వారంగా ఉంటాం. దాన్ని మనము లోకరీత్యా ఏమనుకుంటారంటే అల్ప సంతోషులు అంటారు. దుఃఖం వచ్చినా పట్టలేరు, సంతోషం వచ్చినా పట్టలేరు. ఇవి ఎంత గొప్పగా చేసేస్తూ ఉంటారు. కానీ ఆరంభ సూరత్వం ఎక్కువ అన్నట్టుగా ప్రారంభించినది ముగించలేని వారుగా ఉండిపోతూ ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో సుఖదుఖాల కలయికతోనే మనం ముందుకి సాగే వారంగా ఉన్నప్పుడు మన కష్టార్జితం వల్ల మన సుఖం అనుభవించేటువంటి స్థితి రావటము అది మన సొంత ప్రయత్నాలతో రాదు, అది దేవుడిచ్చినటువంటి బహుమానం. అందుకే ప్రసంగి రాస్తూ 2వ అధ్యాయంలో కూడా ఒక మాట అన్నాడు. ఏమని? 2:24 ఆయన సెలవులే అన్నపానం పుచ్చుకున్నట కంటేను కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియో లేదు. కాబట్టి ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. కాబట్టి అన్నపానం పుచ్చుకున్నట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది లేదు. ఎంత కష్టపడినా కానీ సుఖం అనుభవించలేని స్థితి వస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే దేవుడి భయం లేకపోవటం, దేవుని సన్నిధి లేకపోవటం, దేవునితో యథార్థమైన జీవితాన్ని జీవించకపోవటం. సొలొమోను అయితే 2వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథంలో తాను తన కొరకు సుఖం అనుభవించడానికి ఎన్నెన్ని ఏర్పాట్లు చేసుకున్నాడో, ఎన్నెన్ని ఏర్పాట్లు. కాబట్టి ఆయన కన్నా ముందు కానీ ఆయన తర్వాత కానీ అటువంటి జ్ఞాని లేడని చెప్పి అనుకుంటాం. చూడండి 2:9 అంటాడు, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరి నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయము నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. ఇలాగా తులతూగాడు. అనుభవించి చెప్తున్న మాట ఏంటంటే ఆకాశం క్రిందను భూమి మీదను, భూమి అందును భూమి లోపలను భూమి కిందను ఎక్కడ కూడా ఏం లేదంటే అంతా కూడా వ్యర్థము అని చెప్పి ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తాడు. కాబట్టి ముగింపులో ఒక మాట అంటాడు, చాలా మంచి మాట. ఏంటంటే 12:13లో ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి. కాబట్టి భయభక్తులు లేని జీవితము ఏమండి కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితి ఏర్పడుతుంది. ఎంత సంపాదించినా చిలి సంచులు వేసినట్టుగానే ఉండేదిగా ఉంటుంది. కాబట్టి మన సంపాదన, మన సంతోషం, మన సుఖం ఎందుకు నష్టపోతున్నామంటే దేవుని యందు ఆనందించలేని స్థితి. కాబట్టి దేవుని కలిగి జీవించే వారంగా ఉండాలి. యాకోబు పత్రికలో ఒక మాట చూసి మనం ముందుకు వెళ్దాము. 1వ అధ్యాయము యాకోబు
మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరము, ప్రతిదీ కూడా ఆయన నుండి వచ్చేటువంటిదే. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనకు లోబడి, ఆయన యందు విశ్వాసం కల వారమై, విశ్వసించిన వారమై, విశ్వాసంతో ఆయన ద్వారా అన్ని పొందిన వారమై మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. అందుకే ప్రసంగిలు అంటాడనమాట, తన కష్టార్జితమంతటిని, తను కష్టపడి సంపాదించిన అంతటిని కూడా సుఖముగా అనుభవించేవాడు కావటమే దేవుడిచ్చేటువంటి గొప్ప వరము. కాబట్టి ఆ వరాన్ని మనము పోగొట్టుకోకుండా పొందే వారంగా ఉండాలంటే ఈ దినాన కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటకు లోబడి, ఆయన యందు విశ్వసించి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన వాక్యాన్ని సారంగా నడుచుకునే వారంగా మనం ముందుకి కొనసాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల నీ దీవెన మా పట్ల కుమరింప చేసినందుకు వందనాలు. మా కష్టార్జితమైనది మేము అనుభవిస్తున్నామో లేదో గ్రహించుకునే మనసు మాకు ఇవ్వండి తండ్రి. అది ఎందుకు మాకు దూరం అవుతుందో కూడా గుర్తించే మనసు మాకు దయచేయండి. నీకు వేరే ఉండి మేము ఏమీ చేయలేమని నీ వాక్యము, లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నిన్ను కలిగి సమస్తమైనటువంటి మేలులతో తృప్తికరమైన జీవితాన్ని మేము కలిగి ఉండులాగున్నా మాకు ఈ వాగ్దానం మా పట్ల స్థిరపరచుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.